జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కరెంటు కోతలు ఎత్తివేయాలని చెప్పి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజలను మరియు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కరెంటు కోతలు ఎత్తివేసి ప్రజలను విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో వారికి కరెంటు లేక చాలా ఇబ్బందులు అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని సబ్ కలెక్టర్కి వినవించడం జరిగింది. ఈ కరెంటు కోతలు ఎత్తివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున సబ్ కలెక్టర్ గారికి విద్యుత్ కోతను ఎత్తివేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈనాడు ప్రజలకు సరైనటువంటి విద్యుత్ అందించలేకపోతుంది. ఈ ప్రభుత్వం దానికి సంబంధించి పరిశ్రమలు చాలామంది కరెంటు మీద ఆధారపడేటువంటి ఏవైతే షాపులు ఉన్నాయో కరెంటుతోటి అనుబంధం ఉన్నటువంటి ఆఫీసులు ఉన్నాయో ఇవాళ కుంటుపడుతున్నాయి వీళ్ళ యొక్క సమయపాలన లేకుండా. అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా ఆటంకంగా కూడా తయారైంది. ప్రజలు ఒకటి గమనించాలి, గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల 24 గంటలు అక్కడ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పరిశ్రమకు కూడా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన అవసరం అనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్కు మేము కరెంటు ఎంత అంటే అంత ఇస్తాము, మాకు పెట్రోల్ ఇవ్వండి అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే అక్కడ వాటర్ లేకున్నా కానీ గుజరాత్లో వర్షపాతం తక్కువ అయినా కానీ అక్కడ కరెంటు ఆయన ఈ రోజు నుండి మన జగిత్యాల క్లబ్లో స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవం వేసవి కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ పొద్దున మరియు సాయంత్రం వేళల్లో మరి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం మరి అందరూ జగిత్యాల వాస్తవ్యులందరూ కూడా జగిత్యాల పట్టణ వాస్తవులందరూ కూడా మరి ఉపయోగించుకొని ఇలాంటి సేవ మరి దాదాపు మన క్లబ్ నుండి దాదాపు 10 సంవత్సరాల నుండి మరి ఈ స్విమ్మింగ్ పూల్ నడపడం జరుగుతుంది. ఎంతోమంది పిల్లలకు ఈత నేర్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మన జగిత్యాల పట్టణ సభ్యులందరూ కూడా పట్టణ వాసులందరూ కూడా ఈ జగిత్యాల స్విమ్మింగ్ పూల్ వినియోగించుకొని మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచి నైతిక ఉంటుంది. కాబట్టి దీన్ని మరి క్లబ్ జగిత్యాల ఈరోజు స్విమ్మింగ్ పూల్ పునఃప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా టెండర్ రూపకంగా దీన్ని నిర్వాహకులు నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం ఈరోజు మరి టెండర్ ప్రాసెస్ పూర్తయి ఈ 30కి రావడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు జగిత్యాల ప్రాంత ప్రజలు జగిత్యాల పట్టణ ప్రజలు ఇలా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పెద్దవాళ్ళకు ఒకటి చిన్న వాళ్ళకు సంబంధించిన వస్తువులు కూడా మరి ఇక్కడ వీళ్ళ యొక్క నిర్వాహకులు వాళ్ళ యాజమాన్యం కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఇట్టి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం.
రాత్రి పెట్టిన జై తెలంగాణ జై జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ గుర్తుకే జోహార్ గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ మనం ఏ పని జై తెలంగాణ వేరే వేరే తీసుకొస్తా కారు గుర్తుకోట ఏమన్నాడని చెప్పు తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు కారు గుర్తుకే ఏటేద్దాం అనుకుంటారు ఎవరిని కలుసుకుంటారు వెరీ గుడ్ ఏటేద్దాం అనుకుంటున్నారు అమ్మా ఏటేద్దాం కారు గెలిపిస్తే మనం చైర్మన్ అవుతాం చైర్మన్ క్యాండిడేట్గా మనకి ఏ అవసరం కూడా చేసుకుందాం ఆడవాళ్ళం కాబట్టి మన ఆడవాళ్ళ కష్టాలు మన ఆడవాళ్ళకే తెలుసు కదా ఈ తెలంగాణ పార్టీ తరఫు నుంచి తెలంగాణ అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థిగా నేను నిలబడుతున్నా మీ అందరి ఓటు నాకు వేసి గెలిపించుకుంటే మనం అందరూ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండ్లకు సంబంధించినవి కరెంటుకి సంబంధించినవి రోడ్లకు సంబంధించినవి మనకు నీళ్లు సరిగ్గా రాకపోతే కూడా మనం చేసుకుందాం కష్టపడి పని చేసుకుని మనం అందరం మహిళలందరం కలిసి మనం ఏ పనైనా చేసుకుందామని చెప్తున్నాం అన్నిటికీ మంచిగా చేసుకుంటే అదే మీరు ఏం పని చేయమని అడిగినా నన్ను అడిగినా మేము చేసుకుంటాం కలిసి ధైర్యంతో కారు గుర్తుకు ఓటేయమని జై తెలంగాణ మన పైన ఏం చేస్తుంది आदो भैया 22 ఇప్పుడు आदो भैया क्या दीजिए आपके ఏం కాదు సార్ మన దగ్గర ఫీజు కన్వెల్ అయితే कोई सबको बच्चा को बुलाना कोई कोई अम्मा जा सकता हाथ के निशान को वोट डालना है हाथ को राजेंद्र कोई यूसुफ साहब चलो फोटो
22వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారాలు. నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉండి ప్రజల కొరకే పనిచేయడం జరుగుతుంది. ప్రజా అవసరాలు ఏది కూడా నా దృష్టికి వచ్చినా వెంటనే స్పందించడం జరిగింది. కేవలం నా వాడకట్నం ఆడపడుచులు కూడా ఎలాంటి ఆఫీసు కానీ బయటకు వెళ్లకుండా వారికి పనిచేయడం నా కర్తవ్యం. అదేవిధంగా గతంలో ఏదైతే వాళ్ళ నమ్మికతో ఓటు వేసి నన్ను అనేక కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకున్నారు ఈ వాడకట్టు ప్రజలు. అదేవిధంగా ఈనాడు కూడా వాళ్ళు ఓటు వేసినట్టయితే నన్ను గెలిపించినట్టయితే గతం కన్నా ఎక్కువ సేవ చేస్తారని, ప్రజల అందుబాటులో ఉంటారని, కేవలం ఫోన్ కాల్తోనే వాళ్ళ ముందు ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నిర్మిద్దాం, బంగారు తెలంగాణ నిర్మిద్దాం. ఇక్కడ కొడతలేండి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇప్పుడు ఇంత కారు పక్కకు ఉంటుంది. కారు గుర్తుకుంటే అమ్మ 45 సంవత్సరాల నుంచి మనం 2 ప్రభుత్వాల పాలన చూసినాము. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున జరగబోయే ప్రభుత్వంలో ప్రజల యొక్క కనీస అవసరాలకు, అదేవిధంగా జగిత్యాల పట్టణాన్ని ఏ సమస్యలతోటి నిర్లక్ష్యం చేసిరో, ముఖ్యంగా మంచినీళ్ళ సమస్య కానీ, పరిశుభ్ర సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ వల్ల చక్కగా చేయలేకపోయిండ్రు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్న బడ్జెట్లలోనే ఒక కమిట్మెంట్ తోటి ఈ 3 సమస్యలను చక్కదిద్దచ్చు. కావున తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగిత్యాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి. డెఫినెట్గా మనం అనుకున్న ఈ చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ఒక 2 సంవత్సరాల్లోపు మీకు కనబడకుండా వేసి ప్రజల యొక్క మన్నన పొందే మార్గంలో ముందుంటాం. జై తెలంగాణ. వార్డు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున టీఆర్ఎస్ కారు గుర్తు మీద 35వ వార్డుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి వెళ్ళి ఉద్యమ బాధ్యతను బుధస్కంధాలు వేసుకొని పనిచేసాం. ప్రతిరోజు రోడ్లెక్కుతూ తెలంగాణ ఉద్యమం కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేసాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నా జీవితం మొత్తం విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా ప్రజాసేవలోనే నేను గడిపాను. నన్ను కనుక మీ అమూల్యమైన ఓటేసి ఈ 35వ వార్డుకి కౌన్సిలర్గా కనుక నన్ను బల్దియాలో కూర్చుండబెడితే ప్రజా సమస్యలపైన అలుపులేని పోరాటం చేస్తానని